నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. ఏమేవ్, అబ్బాయి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఒక్క పులికేక పెట్టాడు శ్రీపతి. వంటింట్లో పని చేసుకుంటున్న భార్య లక్ష్మి, గదిలో చదువుకుంటున్న జయశ్రీ కూడా ఆత్రంగా పరిగెత్తుకొచ్చారు. ఏం రాశాడండి? కులాసాగా ఉన్నాడా? ఇప్పటికి వాడు వెళ్ళి 6 నెలలైంది. ఒక్క ఉత్తరంలోనూ వస్తానన్న మాట రాయుడు. ఇందులోనైనా వస్తున్నట్టు రాశాడా? ప్రశ్న పరంపర కురిపించింది లక్ష్మి. ఏం ఏడిశాడో నువ్వే చదువుకో. వాడక్కడికి వెళ్ళాక ఇది 42వ ఉత్తరం. చూస్తూనే ఉన్నాను, లెక్క పెడుతూనే ఉన్నాను. అన్నీ నీకే రాస్తాడే. అయ్యో, కనిపించిన తండ్రే నన్నింతటి వాడిని చేశాడే అన్న విశ్వాసం ఏ కోసానైనా ఉంటే ఒక్కటంటే ఒక్క ఉత్తరమైనా నాకు రాయుడు. తండ్రి చచ్చిపోయినట్టు అన్ని తల్లికే రాసుకుంటాడే. కోపంగా శ్రీపతి విసిరేసిన ఉత్తరం పోయి లక్ష్మి పాదాలు చెంతపడింది. వంగి ఆ ఉత్తరం తీస్తూ లక్ష్మి అంది, మీ కుమారుడేగా, మీ పట్టుదల అభిమానం వాడికి మాత్రం ఉండవా? వాడు వెళ్ళేటప్పుడు ఇదే వరస. తిట్టి పంపించిన వాళ్ళకి వాడు మాత్రం ఏ ముఖంతో రాస్తాడు అంది. ఆహా, అలాగా, కోపడ్డానే అనుకో. పోని అనుకో. ఏం అంత మాత్రాన వాడి సొమ్మేం పోయింది? ఏం తండ్రిని నాకు ఆ మాత్రం అధికారం లేదంటావా? పౌరుషంగా చూశాడు శ్రీపతి. జయశ్రీ నవ్వింది. నువ్వు అన్నయ్య ఇద్దరూ చిత్రమైన మనుషులే నాన్న. ఊరికే మా ముందు అట్టహాసానికి అలా మాట్లాడతారంతే. అంత కోపమైతే మరి ప్రతిరోజు అలా వీధి గుమ్మల్లో కాపలా వేసి ఉత్తరం కోసం ఎదురు చూస్తావెందుకు? చిన్నన్నయ్య అసలే నిన్ను మించినవాడు. పై అడ్రస్ అయితే అమ్మ పేరిట రాస్తాడు కానీ ప్రతి ఉత్తరంలోనూ నాన్నగారికి క్షమాపణలు అని రాస్తున్నాడా లేదా అంది. బాగా చెప్పావమ్మా. పై పట్టుదలలే కానీ అంతర్గతమైన ప్రేమలు ఏనాడు తగ్గలేదు. వాడు రాయకపోతే పోయే చిన్నవాడు. పోనీ ఈయన ఎప్పుడైనా స్వయంగా ఢిల్లీకి ఒక ఉత్తరమైనా రాశారా? కూతుర్ని మెచ్చుకుంటూ అంది లక్ష్మి. దోషిలాగా మౌనంగా ఊరుకున్నాడు శ్రీపతి. ఉండండి, ఇంతకు ఉత్తరం చదవకుండా తర్కం పెట్టుకున్నాం మనం అంటూ లేఖ విప్పి చదువుతూనే జయశ్రీ ఆనందంతో గంతులు వేసింది. చంటి పిల్లలాగా ఏంటి ఎంత వయసు వచ్చినాను? ఇంతకీ ఉత్తరంలో ఏం రాశాడేమిటి? లక్ష్మి కూతురిపై విసుక్కుంది. అన్నయ్య త్వరలో అమెరికా వెళ్తాడటమ్మా. విమానాలు నడపడంలో మంచి ట్రైనింగ్ అయ్యాడట చెప్పింది. ఏదో మరణ వార్త విన్నంత దిగులుతో సోఫాలో కూలబడిపోయాడు శ్రీపతి. ఉత్తరం తాను స్వయంగా తీసుకు చదువుకుని తోక తెగిన కోతిలాగా చిందులు తొక్కడం ప్రారంభించాడు. గవర్నమెంట్ సొంత ఖర్చుపై ట్రైనింగ్కు పంపిస్తోందిట. ఎక్కడికో ఎగిరిపోమ్మని. వీడు ఎగిరిపోతున్నాడట. పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు రాశాడు. చచ్చే వెధలు చస్తామని తయారవుతూ ఉంటే పంపించేవాడికే హాయిగా పంపిస్తాడు త్వరగా చావమని. ఏదో ఉద్యోగం ఏడుస్తానని వెళ్ళిన వెధవ మళ్ళీ విమానంలోకి ఎందుకు వెళ్ళినట్టు? విమానాల్లో పనిచేసేవాడు ఏ క్షణానైనా టాపీ మని చావచ్చు. ఆ వీమాప్సకృప మాటలండి. శుభమా అని పెద్దలు దీవించేదట్టే పోయి భార్య మాటలు అగ్నిలో ఆజ్యం పోసినంత పనిచేశాయి. నోర్మి, అసలు నీ పెంపకం వల్లే వాడు అలా తయారయ్యాడు. ప్రతిదానికి నా మాట కాదని వెనకేసుకొచ్చావే. ఇంతలో అతడి దృష్టి పక్కనే నిల్చున్న కూతురు జయశ్రీపై పడింది. ఇంకా చదివితే నువ్వు ఇలాగే చెప్పిన మాట వినవు. ఇక చదువు మానయ్యి. ఆ కట్టించిన బిల్డింగు ఏ 7 కొండల వాడికి ధర్మసత్రంగా రాసి పారేస్తాను. విదేశాలు వెళ్తాడట. విదేశాలు వెళ్ళిన వాడి బుద్ధి తగలడటానికి ఒక్క గడియ చాలు. విమానం ఎక్కిన వాడి ఆయుష్ మూడటానికి 5 నిమిషాలు చాలు. చూస్తాను వాడు ఎలా ఎక్కడికి వెళ్తాడు. లేకుంటే నా పేరు శ్రీపతే కాదు అన్నాడు. 4 రోజుల అనంతరం శ్రీహరి వచ్చే వరకు అతడి ఆ దూకుడు అలా నిరాఘాటంగా సాగిపోతూనే ఉంది. స్వదేశంలోనే దూరానికి పంపటం ఇష్టం లేని తండ్రికి దేశాలు వెళ్తానని రాయటంలో గల సాహసం ఏమిటో? శ్రీహరిని గుమ్మంలోని నిలవేసి శ్రీపతి వేసిన మొదటి ప్రశ్న అది. అయ్యో, వాడిని కాస్త లోపలికి రానివ్వండి. అదేం ప్రవర్తన, వాడంత దూరం నుండి వస్తేను. భార్య లక్ష్మి కలగ చేసుకుంది. నువ్వు నోర్మి, భార్యను కసురుకున్నాడు. ఊరికే ఆవేశపడకు నాన్న, నేను చెప్పేది శాంతం విను. లోపలికొచ్చి ఒక కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుతూ నచ్చచెప్పసాగాడు శ్రీహరి. ఇండియా మొత్తం మీద సెలెక్ట్ అయిన 3 నేనొక్కడిని నాన్న. ఇటువంటి అవకాశం లభించడం సామాన్యమైన విషయం కాదు. ఇంతటి సదవకాశాన్ని విద్యావంతులు వివేకవంతులు కాలదనుకోరు.
నేను ఎటువంటి చెడు అలవాట్లకు లోబడనని ప్రమాణం చేస్తున్నాను. ఈ ట్రైనింగ్ పూర్తయి వస్తే కొన్ని వేల జీతంతో గొప్ప హోదాలో ఉండొచ్చు. ఒరేయ్, ఏదో మూర్ఖుడికి చెప్పినట్లు నువ్వు నాకింతగా నచ్చజెప్పక్కర్లేదు. అవన్నీ నాకు తెలుసు. కొన్ని వేల జీతం అంటే నేను ఆశతో ఒప్పుకుంటాననుకుంటున్నావేమో. నువ్వు బ్రహ్మాండమంతా తెచ్చి నా నెత్తిన పెడతానని అన్నా సరే నేను అంగీకరించేదే లేదు. విమానం, విదేశం వినాశనానికి కారణాలు. మనుషుల నాశనానికి మారణాయుధాల కంటే ప్రమాదకరమైనవి అన్నాడు. అలా తీర్మానం చెయ్యకు నాన్న, ఓర్పుగా శాంతంగా అన్నాడు శ్రీహరి తిరిగి నచ్చచెప్ప చూస్తూ. విదేశాలకు వెళ్ళి సురక్షితంగా తిరిగి వచ్చిన వారెందరూ లేరు అంటూ ఉదాహరణాత్మకంగా చూపించాడు. విమానాలు ఎక్కకుండా ఉన్నవారంతా చనిపోకుండా బ్రతికిలేరు. మృత్యు ఆసనమైతే కులాసాగా నిక్షేపంగా నడుస్తున్నవాడు నిమిషంలోనే ఎగిరిపోవచ్చు. హాయిగా తిరుగుతున్నవాడు కూడా ఒక్క క్షణంలో చేస్తాడు. మనిషిని మృత్యువు నుండి కాపాడటం ఎవ్వరి తరమో కాదు నాన్న. అయినా శ్రీపతి మంకుపట్టు వదలలేదు. ఒరేయ్, ఒక్కటే చెప్తున్నాను విను. నేను బ్రతికుండగా నా కొడుకులెవరూ అంతంత దూరాలు వెళ్ళలేరు. అంతగా మొండితనంగా వెళ్తే అక్కడ విమానం లేచే సమయానికి ఇక్కడ తండ్రి శవం కూడా లేవగలదు, అంతే. నాన్న, ఇక నాన్న లేడు, అమ్మ లేదు. నీకు రేపటి వరకు టైం ఇచ్చాను, ఆలోచించుకో. నా మాట కాదని ఢిల్లీ ఉద్యోగానికి వెళ్తే ఊరుకున్నట్టే ఇప్పుడు ఊరుకుంటాననుకుంటున్నావేమో. అది వేరు, ఇది వేరు. నువ్వు అలా విదేశాలకు, నేను ఇలా వల్లకాటికి ఒక్కసారే అంటూనే అక్కడి నుండి ఒడివడిగా నిష్క్రమించాడు శ్రీపతి. లక్ష్మి కొడుకు చేతులు పట్టుకొని గొల్లుమంది. ఆయన అన్నంత పని చేసి తీరా రకం నాయనా, నువ్వైనా కాస్త నీ పట్టుదల వదిలిపెట్టు. అమ్మా, దీనంగా అన్నాడు శ్రీహరి. నీ వంటి తల్లులందరికీ తల్లి అయిన తల్లి భారతి ఇలాగే కన్నీరు కురిపిస్తున్నది నేడు. ఎవరి బిడ్డలను వారో ఇంట క్షేమంగా దాచుకుని కన్నీరు తుడుచుకుంటారు మీరు. కానీ ఆ అమ్మ కన్నీరు తుడిచేది ఎవరు? దేశం కోసం పాటుపడిన వాడు బ్రతికినా మరణించినా కూడా యశస్సే. మన నగేష్ బాబు చూడు, ఆర్మీలో డాక్టరే ఎంత వన్నికెక్కింది. రోజు నువ్వు దినపత్రికల్లో చూడటం లేదా అన్నాడు. దేశం కోసం ఉమ్మడిగా పాటుపడేవాళ్ళు ఎందరైనా ఉంటారు. కానీ ఒక్క కుటుంబం కోసం పాటుపడేవారు, కన్నీళ్లు తుడిచేవారు, కన్నవారు తప్పితే ఇంకెవరుంటారయ్యా? కన్నీటితో ప్రశ్నించింది తల్లి. ఇలాగే ప్రతి తల్లి తండ్రి అనుకుంటే ఎలా అమ్మా? ఎదురు ప్రశ్నించాడు శ్రీహరి. ఏమో నాయన, అజ్ఞానురాలిని. నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త మినహా మరో లోకం తెలియని ఇల్లాలిని. అహోరాత్రాలు కట్టుకున్న వారి కోసం, కడుపును పుట్టిన వారి క్షేమం ఆకాంక్షిస్తూ సేవలు చేయటం మినహా నాకేమీ తెలీదు. ఏం చేస్తారో చెయ్యండి. కుటుంబంలో నలుగురి నడుమ నలుగుతూ నోరు మూసుకుని అనుభవించటమే ఆడదాని వంతు. కళ్ళొత్తుకుంటూ నిష్ఠూరంగా అనేసి వెళ్ళిపోయిన తల్లి వంక చూస్తూ నిస్సహాయంగా నిట్టూర్చాడు శ్రీహరి. తనలో తాను అనుకున్నాడు, అవును, అమ్మ మాట నిజమే. భారత స్త్రీలందరికీ ప్రతినిధిగా పలికిన పలుకులు ఆమెవి. ఆ మర్నాడు ఉదయం ఖిన్నవదనంతో ఒకచోట కూర్చున్న కుమారుణ్ణి 5-6 నిమిషాల సేపు మౌనంగా తిలకించాడు శ్రీపతి. ఏమి నిశ్చయించుకున్నావోయ్? కడకు ప్రశ్నించాడు. మంద్రస్వరంతో జవాబిచ్చాడు శ్రీహరి. నన్ను క్షమించు నాన్న. ఈ వయసులో మీకు చాలా బాధ కలిగించాను. మీ ఆజ్ఞ లేనిదే ఎక్కడికి వెళ్ళాలని ప్రమాణం చేస్తున్నాను. అతని కంఠం వణికింది. అది కలో నిజమో తెలియక చూపరులు అచేతనులే అయిపోయారు. ఇక శ్రీపతి స్థితి వర్ణనాతీతం. ఆవేశ ఆనందోద్వేగాలతో కుమారుణ్ణి ఆలింగనం చేసుకుని ఆనంద భాష్పాలు రాల్చాడు. ఇంత తేలిగ్గా నీ పట్టుదల వదిలిపెడతామని అనుకోలేదు బాబు అంటూ తల్లి శ్రీహరి చెంపలు నిమురుతూ కన్నీరు కార్చింది. మారాలని నేను అనుకోలేదమ్మా. కానీ తెల్లవారుజామున నాకు ఒక భయంకర స్వప్నం వచ్చింది. నన్నెవరో ఎక్కడికో బలవంతంగా లాక్కుపోతున్నట్లు, మీరంతా నా కోసం ఏడుస్తున్నట్లు. ఏమిటేమిటో వివరంగా చెప్పలేను. అదే కలవరిస్తూ లేచాను. మనసంతా పాడైపోయింది. ఇందరిని ఉసిరిపెట్టి వెళ్ళకపోతేనేమీ అనిపించింది అన్నాడు ప్రసన్నవదనంతోనే. పోన్లే నాయన, దైవం అనుగ్రహించాడు. ఆనందంతో కళ్ళొత్తుకుంది లక్ష్మి. అబ్బో, పోవాలనుకుంటే మేం మాత్రం పోలేవట్రా? ఆ మాత్రం సాహసించి. అమ్మా నాన్నల మీద గౌరవం ఉండే ఇలా ఇక్కడే కలిసి ఉండిపోవటం అన్నారు పెద్దవాళ్ళు శ్రీరామ్, శ్రీనాథులిద్దరూ. కానీ ఆశాభంగంతో శ్రీహరి మొహం ఎంతగా చిన్నబోయిందో ఎవరూ గమనించలేదు. ఆ పూట భోజనాల వద్ద, అయితే తమరి ఢిల్లీ ప్రయాణం ఎప్పుడో అని హాస్యంగా అడిగాడు శ్రీపతి శ్రీహరిని. మీరెప్పుడంటే అప్పుడే,
చెప్పానుగా మీకు ఇష్టం లేని చోటుకి వెళ్ళనని. శ్రీహరి సమాధానం. మనస్ఫూర్తిగా నిండుగా నవ్వాడు శ్రీపతి. వెళ్ళరా, వెళ్ళు. అప్పుడేదో అన్నానని అదే పెట్టుకుంటావా మనసులో? ఢిల్లీకే నిక్షేపంగా వెళ్ళు. కానీ ఉత్తరాలన్నీ మీ అమ్మకే కాదు నాకు కూడా రాస్తూ ఉండు, ఒకటి ఆరాను. భార్యను కొడుకును మార్చి మార్చి చూశాడు. అందరూ నవ్వేశారు తేలిగ్గా. ఎంతసేపు ఈ గొడవలేనా? కాస్త పిల్లల పెళ్ళిళ్ళ మాట ఏమైనా తలపెట్టేది ఉందా? తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది లక్ష్మి. ఉండు మరి, అది చెప్తాను. అయితే పిల్ల ఎలా ఉండాలంటావోయ్? అడిగాడు కొడుకుని. అన్నయ్యకు అమెరికన్ లేడీ కావాలి నాన్న, జయశ్రీ హాస్యంగా అంది. ఏమైనా జయ వంటి పెంకి పిల్ల మాత్రం వద్దు బాబు, లక్ష్మి తీర్మానించింది. అద్గది. శ్రీహరి చెల్లెలు నెత్తిన ఒకటి మొట్టుతూ నవ్వేశాడు. ఇల్లు ఎప్పటిలాగే హాస ప్రతిహాసాలతో కళకళలాడింది. ఆ సాయంత్రం తిరుగు ప్రయాణం పెట్టుకున్న శ్రీహరిని వద్దని వారించాడు శ్రీపతి. ఇక ఈసారి నిన్ను ఒంటరిగా పంపదలుచుకోలేదు. ఊళ్ళోనే ఒక మంచి సంబంధం ఉంది, ఈ మధ్యనే ఇక్కడికి వచ్చారు. వింటున్న వారిలో పెద్ద కొడుకు శ్రీరామ్ కట్నం ఎంతిస్తారు అని ప్రశ్నించాడు. శ్రీహరి చటుక్కున అన్నాడు, నాకు కట్నం ప్రధానం కాదు నాన్న, చదువుకున్న పిల్ల కావాలి. అదంతా నాకు వదిలేవోయ్, పిల్ల మెడిసిన్ చదువుతుంది, బంగారపు బొమ్మలా ఉంటుంది చాలా, శ్రీపతి సూటిగా అన్నాడు. తృప్తిగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు శ్రీహరి. ఇలా అసలు విషయం దాటేస్తే ఎలాగా? రెండో కొడుకు శ్రీనాథ్ కలగజేసుకున్నాడు. మీ పెద్ద కోడళ్ళిద్దరూ లక్షల కట్నం తెచ్చారు, మరి మూడో కోడలు కూడా ఇందుకేమాత్రం తీసిపోకూడదు. తేడా వస్తే గౌరవం తగ్గుతుంది. కట్నం కోసం చూసుకుంటే సరైన పిల్ల దొరకదు, అదీగాక అంటున్న శ్రీహరిని. ఆగోయ్! శ్రీహరి మాటల్ని మధ్యలోనే త్రుంచేశాడు తండ్రి. నీకు నచ్చవలసింది పిల్ల విద్య అంతే. మరి నువ్వు పై వాటిలో కలగ చేసుకోకూడదు. పిల్లల ఇష్టాలు పిల్లలవి, తీర్చాల్సిందే. పెద్దవాళ్ళ ఆనవాయితీలు పెద్దవాళ్ళవి, కుర్రవాళ్ల జోక్యం అనవసరం. మేము మాట్లాడుకోవాలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఆజ్ఞాపించాడు. కిక్కురు మనకుండా తల వంచుకొని వెళ్ళిపోయాడు శ్రీహరి. శ్రీపతి పెద్ద కుమారులు సమాలోచనలు ప్రారంభించారు. అబ్బాయిలు, ఈ శ్రీపతి అంత వెర్రివాడు కాదోయ్, డబ్బుకు ప్రాణాలకు లంకే. పిల్ల ఎంత ఘనురాలైనా డబ్బు తూకంగా పడితేనే నేను మాట్లాడేది. ఓ 75,000 చేసే పొలం పిల్ల పేర ఉండనే ఉంది. ఆ పైన 25,000 రొక్కం ఇస్తారు. అదీగాక ఆడబిడ్డ లాంఛనాలు వగైరా దండిగానే ఉంటాయి. మొత్తం మీద 1,00,000 పై మాటే కానీ తక్కువ కాదు అన్నాడు. బాగానే ఉంది కానీ పొలం పిల్ల పేర వేయడం ఏంటి? మొత్తంగా రొక్కం 1,00,000 మన చేతిలో పడాల్సిందే. పిల్లవాడి చదువు ఖర్చు, ఆసుపత్రి పెట్టుబడి అన్నీ అందులో కూడా రావద్దా? పొలం అమ్మేసి పెళ్లినాటికి డబ్బు ఖరాగా పూరాగా మనకు అందివ్వాలని కబురు చేయండి అన్నాడు శ్రీరామ్. అవును నాన్న, శ్రీనాథ్ అన్నను బలపరిచాడు. రొక్కంగా మనకంతా ముందే అందిపోవాలి. మరి ఇప్పుడు కట్నాలు పెళ్లి సమయంలో ప్రత్యక్షంగా పుచ్చుకుంటే నేరం కదా. ఆ కాస్త పెళ్లి కానిచ్చేసి ఆ తర్వాత ఇస్తాం. ఇదిగో అదిగో అంటే మనం చేయగలిగింది ఏమీ ఉండదు. అదీగాక మనకు ప్రస్తుతం డబ్బు చాలా అవసరం కూడా. మా కట్నాల డబ్బు, ఇంట్లో డబ్బు, పొలం ఆదాయం అంతా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అక్కడ ఇక్కడ ఉంది. ఇప్పుడు అంతా సిద్ధంగా మనకు ఒక్కసారి పోగుపడదు. జయశ్రీ పెళ్లి కుదిరితే దానికి 1,00,000 పైన ఇవ్వాల్సి ఉంటుందా? ఈ డబ్బలా రెడీగా దానికి కట్నంగా ఇచ్చేయచ్చు. అవునవును, అవన్నీ నేను ఆలోచించాను. ఇప్పుడే ఈ విషయం కబురు చేస్తాను. అన్నీ కుదిరితే లగ్నాలు పై వారంలో ఉన్నాయి. ఇవాళ వెళ్ళి పిల్లని చూసొద్దాం. వద్దు నాన్న అన్నారు శ్రీనాథ్ శ్రీరాములిద్దరూ ఒకేసారి. పెళ్లి చూపులంటూ మొదలు పెడితే మనవాడు అసలే తలతిక్క వెధవ. ఏమైనా వంకలు పెట్టి చెడగొట్టినా చెడగొట్టగలడు. లేదా అవతల కూడా చదువుకున్న పిల్ల అంటున్నారు. ఆవిడకు నచ్చకపోయినా చెడిపోతుంది. మళ్ళీ మనకింత కట్నం ఇచ్చేవాళ్ళు, మనకు తగ్గవాళ్ళు దొరకటం చాలా కష్టం. కావలసిన డబ్బు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటే ఏమిటి, ఏదో విధంగా మభ్య పెట్టేద్దాం. మనం డైరెక్ట్గా పెళ్లికే తరలి వెళ్ళేది అంతే. ఈలోగా వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం అనేది జరగరాదు అన్నారు. అలాగా, అయితే ఉండండి, ఆలోచించుకొనివ్వండి. శ్రీపతి కాసేపు ధ్యానముద్ర పట్టాడు. ఒక ఐడియా తోచింది, చిటికెలేస్తూ అన్నాడు. ఆ పిల్ల ఊళ్ళో లేదని చెప్పి మనవాడిని జో కొడదాము. అబ్బాయి చూడక్కర్లేదంటున్నాడని, ఎక్కడో ఏ రోడ్డు మీదో కాలేజీలోనో ఇదివరకే చూశాడని వాళ్ళకి కబురంపుదాము. ఎంతైనా ఆడపిల్లవాళ్ళు కదా, మగపిల్లివారే కాదన్నది వాళ్ళు కావాలని పట్టుబట్టరుగా అన్నాడు శ్రీపతి. అద్భుతమైన ఐడియా నాన్న. అయితే ఇంతకు పెళ్లి కూతురెవరు ప్రశ్నించాడు శ్రీనాథ్.
ఇప్పటికా పెళ్లి కూతురి వివరాలు అడగటం విరగబడి నవ్వింది అంతా వింటున్న జయశ్రీ. అవును అంతే మరి, మనకు ముఖ్య విషయాలన్నీ అనుకూలపడితే గాని పిల్ల ఎవరైతే మనకెందుకు? ఎవరు నాన్న అమ్మాయి? ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మి, రిటైర్డ్ జడ్జి శ్రీనివాసరావు గారు అమ్మాయి. ఈ పిల్లగాక మరొక పిల్లాడు చిన్నవాళ్ళు ఉన్నారు. ఓహో జడ్జియా? తల పంకించాడు. జడ్జీలతో ప్లేడర్లతో అసలే జాగ్రత్తగా ఉండాలి నాన్న. మనం తరలి వెళ్లే ముందు కట్నం రెండో కంటి వాడికి తెలియకుండా మన ఇంటికి చేరాలని కబురంపండి. ఓ అయితే ఆ అమ్మాయి నాకు తెలుసు నాన్న, నా క్లాస్మేట్. కానీ చాలా గర్వం అహంకారం. మగవాళ్ళు కూడా జడుస్తారు ఆమెను చూసి. పకపకా నవ్వాడు శ్రీరామ్. ఎంతటి దాన్నైనా పెళ్ళవగానే మగవాడు అవలీలగా దారిలోకి తెస్తాడు. అత్తవారింట్లో ఏ ఆడదానికైనా గర్వం అహంకారం అవశ్యం అణిగిపోవలసిందే. అదొక సమస్య కాదు మనకి. అందరూ గర్వంగా నవ్వేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ చిన్నబావా, ఏమిటి అంత అర్జెంటుగా పెళ్లి చేసేసుకుంటున్నావు? వీధిలో కూర్చున్న శ్రీహరిని నవ్వుతూ పలకరిస్తూ ఉత్సాహంగా ప్రవేశించి కరచాలనం చేశాడు శ్రీనాగేష్. చాలా సంతోషం బావా నువ్వు ఇలా రావటం. నీకు సెలవు దొరుకుతుందో లేదో అనుకుని భయపడ్డాను, శ్రీహరి ఆనందంగా అన్నాడు. అమ్మను చూడటానికి సెలవు మీద వచ్చాను. మళ్ళీ 4 రోజుల్లో వెళ్ళిపోవాలి. అదృష్టవశాత్తు నీ పెళ్ళి ఇప్పుడే కలిసి వచ్చింది, అందుకే రాగలిగాను. అయితే నువ్వు మంచి ఉద్యోగంలో చేరావట, నాకు చాలా సంతోషమైంది. ఇంతలో జయశ్రీ ప్రవేశించింది. ఓహో త్యాగమూర్తి గారా, ఎప్పుడు రావటం? ఏమిటి విశేషాలు? ఎందరు మరణోన్ముఖులను ఉద్ధరించి జీవం పోశారు, ఎన్ని ఘనకార్యాలు చేసి దేశమాతను ఉద్ధరించారు అంటూ తన మాటలకు తానే కిలకిలా నవ్వుకుంది. శ్రీనాగేష్ మాట్లాడలేదు. చిరునవ్వుతో ఆమెను ఒకసారి రకసక పర్యంతం చూసి ఊరుకున్నాడు. ఏం బావా మాట్లాడమే? లేక పల్లెటూరు ప్రాక్టీస్ నుంచి ప్రగల్భాల నుంచి పారిపోయినట్లే ఆర్మీలో నుంచి కూడా పారిపోయి వచ్చావా అంది. శ్రీనాగేష్ ఆ చెణుకులకి తొణకలేదు. నీరసనగా నవ్వి ఊరుకున్నాడు. ఏం కోపం వచ్చిందా? జయశ్రీ తిరిగి ప్రశ్నించింది. లేదు, ఆ రోజుకు ఎదిగిపోతున్న నీ మేధా పరిజ్ఞానానికి విస్తుపోతున్నాను అన్నాడు. అందలి శ్లేషను గ్రహించి తట్టుకుని జయశ్రీ తిరిగి మాట్లాడేలోగా శ్రీనాగేష్ ప్రసంగ ధోరణి మార్చేశాడు. శ్రీహరిని ఉద్దేశించి, అయితే నువ్వు అఖండుడివే, మెడిసిన్ చదివే పిల్లనే ఎంచుకున్నావు. ఎలా పరిచయమైంది? నీ క్లాస్మేటా లేక జూనియరా? శ్రీహరి మొహం ఇబ్బందిగా పెట్టాడు. కొన్ని క్షణాలు ఏమీ చెప్పలేకపోయాడు. కడకు సిగ్గిల్లుతూ చెప్పలేక చెప్పాడు. ఏమీ కాదు, ఆ మాటకొస్తే అసలు ఇంతవరకు నేను చూడలేదు కూడా. పూర్తి అపరిచిత. ఇది మా నాన్నకు నచ్చిన సంబంధమే. నేను నాన్నను పొరపాటుగా అంచనా వేసుకున్నాను. కానీ పాపం మంచివాడు, చిన్నవాళ్ల కోరికలు తెలుసు అన్నాడు. కనుబొమ్మలు ముడివేస్తూ ఆలోచనాపూర్వకంగా నిర్లక్ష్యంగా శ్రీనాగేష్, ఓ మీ నాన్నకు నచ్చిన సంబంధం అంటేనే తెలుస్తుందిగా. బాగా కనకవర్షం కురిపించే కట్న కన్యాదాతలన్నమాట. ఎంతేమిటి కట్నం అన్నాడు. సమాధానం జయశ్రీ నుండి సగర్వంతో వచ్చింది. కట్నం కానుకలు మొత్తం 1,25,000 అంది. చచ్చచ్చా శ్రీహరి, నువ్వు కూడా ఇలా అయిపోయావేమిటోయ్? కట్నం దండిగా లభిస్తున్నదని కన్యను కళ్ళతో చూడను కూడా చూడకుండా కళ్యాణానికి సిద్ధపడిపోయావన్నమాట. ఎవరో అజ్ఞానులు మూర్ఖులు చేస్తున్న పనిని మనం విద్యావంతులం వివేకవంతులం కూడా చేయటమా? బావా, జయశ్రీ కలక చేసుకుంది. నీ నీతి పాఠాలు చూస్తే నాకు ఒళ్ళు మంట. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, పుచ్చుకుంటారు. ఇందులో అంత చేతుకురించుకోవాల్సిందేముంది? ఇది అనాదిగా వస్తున్న పద్ధతే. అవును, కట్నం ఇచ్చి వరుణ్ణి కొనుక్కోవటం అనేది నీలాంటి చదువుకున్న ఆడదానికి అపసవ్యంగా అక్రమంగా కనిపించినప్పుడు ఇక ఎవరేం చేయగలరు? ఆ పిల్ల కూడా నీలాంటిదే కాబోలు. లేకుంటే ఇంత చదువుకుని ప్రయోజకురాలు అవ్వబోతున్న ఆమె కూడా ఇలా కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోదు. ఈ నీతి పాఠాలన్నీ వల్లించడానికి బాగానే ఉంటాయి బావగారు. కానీ రేపు ఈ డాక్టర్ అమ్మగారు డాక్టర్ గారు ప్రాక్టీస్ పెట్టడానికి ఎంత డబ్బు కావాలి? కాస్త హోదాకు తగ్గట్టు బ్రతకడానికి ఎంత వ్యయం అవుతుంది? అమ్మాయి తెచ్చుకున్న డబ్బు తనకు, తన భర్తకు, తన సంసారానికి. అంతేనా? ఆమె ఎంత తెచ్చుకుంటే ఆమెకి అంత సుఖం. ఎంత తన కూతురైనా కాస్త జరిగిపోతే ఇక కుమార్తెకు ఏమీ ఇవ్వబుద్ధి కాదు. కన్యాదాతకు భారం వదిలిపోయిందని చేతులు దులుపుకుంటాడు. అందుకే తప్పనిసరిగా ఈ పెళ్లి సమయంలో వసూలు చేయమన్నారు. స్త్రీధనం స్త్రీకే అండగా ఉంటుంది. ఏమీ తెచ్చుకోకుండా వచ్చి
రేపు అడుగడుగునా తన అవసరాలకు భర్తను అత్తవారిని ముష్టెత్తుతూ వారి చేత లేదనిపించుకుంటూ ఆత్మాభిమానం లేకుండా బ్రతకటం కంటే తన తండ్రి ధనం తను చక్కగా తెచ్చుకోవటంలో ఎంతో ఘనత గౌరవాలున్నాయి ఆడదానికి అంది జయశ్రీ. నువ్వు చెప్పినవన్నీ నిజమే జయ, అవి ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇన్ని తెలిసిన నీకు ఇది మాత్రం తెలియదా? ఇప్పుడు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కులు వచ్చాయి కదా. ఎప్పుడైనా పుట్టింట్లో తమ వాటాను తాము నిక్కచ్చిగా పంచి తెచ్చుకోవచ్చు. కళ్యాణ సమయంలోనే నిక్కచ్చిగా కన్యాదాత నుంచి ముక్కుపిండి వసూలు చేయటం దేనికి? ఇది చాలా చెడు పద్ధతి. నిజమే బావా అన్నాడు శ్రీహరి. కానీ ఎవరి కోసమనో అడుగడుగున్న కన్నవారితో కయ్యం అనటం దేనికి చెప్పు? మనం శక్తి ఉన్నవారే బియ్యం అందుతారు. మధ్యన మనకెందుకు? పెద్దవాళ్ళు చూసుకుంటారు. నా ఉద్యోగ విషయంలోనే నాన్నతో పెద్ద దెబ్బలాట జరిగింది. చాలా బాధపడ్డాను. ఇక ఈ విషయంలో కూడా నేను కలుగు చేసుకోవటం దేనికి? మనమేమి ఎవరిని నిర్బంధించటం లేదు. శక్తి ఉన్నవాళ్లే ఇస్తారు. లేదా? లేదు శ్రీహరి, నువ్వు చాలా పొరపడుతున్నావు. చదువుకున్న వాళ్ళం, యువకులం, మనమే ఇంత అజ్ఞానంతో అడ్డదిడ్డంగా వాదిస్తూ ఉంటే ఏమిటి ప్రయోజనం? అమ్మ బాగా ఉండమని మంచి మాటలు నిధులు చెప్తుంది, అందుకు ఏర్పాట్లు చేస్తుంది. కానీ బిడ్డలు వినక గోతిలో దిగితే ఏం చేయగలదు? అలా ఉంది నేటి మన స్థితి. ప్రభుత్వోద్యోగి అయి ఉండి కళ్ళు మూసుకొని ఇటువంటి పని చేయటం న్యాయమేనా అన్నాడు. పక్కపక్క నవ్వింది జయ. భేష్ బావా, నీ వాదన చాలా బాగుంది. కానీ ఏది చూపించు. నేను కట్నం తీసుకోలేదు, తీసుకోను, నా కొడుక్కి కట్నం తీసుకోను, నా కుమార్తెకు కట్నం ఇవ్వటం లేదు అని సగర్వంగా చెప్పగల ఒక్క ఉద్యోగినైనా చూపించక్కడైనా. ప్రణాళికలకేం ఎన్నైనా వేయొచ్చు, ఆచరించి చూపమని చూద్దాం. సవాలు చెయ్యకు జయ. డాక్టర్ చెప్పిన మందు వాడటమే రోగికి విధి. కానీ ప్రతి మందు డాక్టర్ కూడా మింగుతున్నాడా లేదా అని చూస్తే అది రోగికి వైద్యుడికి కూడా అరిష్టమే అవుతుంది. నేను చెప్తున్నాను కదా. ప్రణాళికలు వేసిన వారు పాలకులు అనుసరిస్తున్నారా అంటే ఏమో, వారిలోనూ బలహీనతలు ఉండొచ్చు, లేదా వారు అనుసరిస్తూనే ఉండొచ్చు. ఎవరింట్లో వాళ్ళని కూర్చున్నా మనకు ఎక్కడేం జరుగుతుందో ఏం తెలుస్తుంది? మీరు ఒట్టి స్వార్థపరులు అన్నట్లు శ్రీ నాగేష్ మాటలు స్పష్టం చేశాయి. పోనీలేవోయ్ బావా, మేము స్వార్థపరులం, వదిలే. మిగిలిన అందరూ నీ వంటి బుద్ధిమంతులు. ప్రణాళికల ప్రకారం నడుచుకుంటే సరిపోతుందిగా. సముద్రంలో ఒక్క నీటి బిందువులాగా మా వంటి వాళ్ళ లెక్కే ఉంటుంది అంది జయ. శ్రీ నాగేష్ కూడా నిష్ఠూరంగానే జవాబు చెప్పాడు. వెనకటికో మహారాజు ప్రజలందరినీ తలో ఒక సేరు పాలు తెమ్మంటే అందరిలో తానొక్కడు నీళ్లు తీసుకువెళ్తే ఏమనుకున్నాడట ప్రతి ప్రబుద్ధుడు. కడకు గంగాళం నిండా నీళ్లే కానీ ఒక్క చుక్కైనా పాలు పడ్డ ఆనవాలు లేక రాజు విస్తుపోయాడట. అలా ఉంది ఈనాటి మన ఆత్మవంచన. ఎవరి మట్టుకు వాళ్లే తమకు మినహాయింపుగా ఆలోచించుకుంటూ సమయానుకూలంగా బ్రతికిస్తూ ఉంటే ఒక జాతే దెబ్బతింటుందన్న సంగతి గుర్తుంచుకో శ్రీహరి. అడిగిన కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకోలేని యువతులు అలాగే ఉండిపోతున్నారు. నలుగురి విమర్శలకు గురవుతూ నిగ్రహం లేని వాళ్ళైతే నైతికంగా దిగజారిపోయి నానా చెత్త బ్రతుకుతున్నారు. ఇక ఇచ్చి చేసేవాళ్ళు పూర్తిగా శక్తి ఉండి ఆ కట్నాలు ఇచ్చుకోవటం లేదు. 3/4 మంది కేవలం పరిస్థితులకు తలవొగ్గి మాత్రమే ఇస్తున్నారు. బీదవాడికైనా చేసేద్దామనే రోజులు పోయాయి. ఇప్పుడు వాడు కూడా ఏమున్నా లేకున్నా కట్నం విషయంలో తాటి చెట్లు ఎక్కటం నేర్చుకున్నాడు. ఎదిగిన పిల్లను కళ్ళెత్తి తిప్పుకోలేక ఉన్నదంతా మూటకట్టి కట్నం రూపేణా ఇచ్చేసుకుని మిగిలిన పిల్లలకు తిన్ననైనా చదువు, తిండి, గుడ్డ కూడా లేకుండా బాధపడే సంసారాలు అనేకం. 3వ పెళ్లివాడికి, 2వ పెళ్లివాడికి నిక్షేపం లాంటి కన్యలను కట్టబెట్టి బాధ్యత వదిలించుకునేవారు కొందరు. కోరికలు తీరని ఆ స్త్రీలు ఆ పైన అనేక విధాలుగా దిగజారిపోవటం, ముందు ముప్పు గడిస్తే తర్వాత ఎలాగో తీర్చుకోవచ్చుననే ధీమాతో అప్పులతో పెళ్లిళ్ళు చేసి ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక నగుబాట్లు పాలయ్యేవారు. అభిమానంతో బెంగతో దిగ్గుళ్ళి మరణించేవారు ఎందరో. చూసావా ఒక్కరి బాగుకై ఎందరు ఉసురు పడతారో అన్నాడు. మహాశయ, నీకు నమస్కారం. విసుగ్గా లేచిపోయింది జయశ్రీ. ఎక్కడైనా ఓ పాఠశాల పెట్టుకుని ఈ నీతులన్నీ బోధించు. ఆనా పైసా లేని ఓ బిచ్చగత్తని ఎవరినైనా ఉద్ధరించి వివాహం చేసుకుని లోకానికి ఆదర్శంగా నిలబడు. అంతేగాని మా మీద ఈ నీతులన్నీ రుద్దకు. ఏదో సాధారణ మానవులం అంది. పోనీలే, అర్థం కాని వాళ్లకు అసలు ఎంతవరకైనా చెప్పి విసిగించటం నాదే బుద్ధి పొరపాటు అన్నాడు శ్రీనాగేష్. ఇంతలో పెళ్లి కుమారుడు మంగళ స్నానాధికాలు కావించాలంటూ పురోహితులు ప్రవేశించి ఆదేశించడంతో
పెళ్లి కొడుకుతో పాటు తప్పనిసరిగా అందరూ లేచి తమ తమ పనులు చూసుకోవటంలో నిమగ్నులయ్యారు. కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. విడిది నుండి అట్టహాసంగా ఊరేగింపుతో బయలుదేరి ఊరంతా బాణసాంచాలతో ప్రతిధ్వనింపచేసి కన్యాదాత గృహానికి వచ్చాడు వరుడు శ్రీహరి. కారు నుండి సగౌరవంగా దింపి లాంఛనప్రాయపు ఎదుర్కోళ్లు వగైరా తంతు ముగించిన పిమ్మట కళ్యాణ వేదికను సమీపిస్తున్న శ్రీహరితో పాటు పందిరి నిండా పరివేష్టితులై ఉన్న ఆహుతులందరూ ఒక్కసారిగా వినవచ్చిన గర్జనతో ఉలిక్కిపడి అటు చూశారు. ఏమిటోయ్ ఈ ఊరేగింపు, ఈ రావటమును ఎవరిని అడిగొచ్చావు? రౌద్రమూర్తి అయి తాండవమాడుతున్న శ్రీపతిని చూసిన శ్రీహరికి వణుకు పట్టుకుంది. మేము లేకుండా అసలు ఊరేగింపుకి ఎలా బయలుదేరావు? ఏమిటి స్వతంత్రం? తండ్రికి మద్దతుగా నిప్పులు కురిపిస్తున్నారు శ్రీరామ్ శ్రీనాథులు. విషయం ఏమిటో అర్థం కాక శ్రీహరి నిరుత్తరుడై నిలబడ్డాడు. అయ్యా, ఇంకా చాలా తంతు జరగాలి. ముహూర్తం సమీపిస్తోంది. పెళ్లి కుమారుణ్ణి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టండి. నాయనా, ముందు కుడికాలు పెట్టు. నోరు ముయ్యండి. భోన భోన అంతరాలు దద్దరిల్లేటట్లు ఉరిమాడు శ్రీపతి. ముందుకు వస్తున్న శ్రీహరి కుడిపాదం చలనరహితమైపోయింది. అయ్యా, ముహూర్తం. బ్రాహ్మణులు తిరిగి వివరించ ప్రయత్నించారు. నోరు ముయ్యండి. దాని అబ్బలాంటి ముహూర్తాలు ఇంకా అనేకం. ఒరేయ్, నువ్వు తిరిగి తిన్నగా విడిదిగిపో అన్నాడు శ్రీపతి. నాన్న? శ్రీహరి ఆశ్చర్యం. నాన్న లేదు, అమ్మ లేదు, పోరా. ముందు ఇక్కడ వ్యవహారం తేలాలి. అంతవరకు పెళ్లి లేదు, ముహూర్తము లేదు. పెళ్లి కుమార్తె కూడా వివాహ వేదిక వద్దకు తీసుకురాబడింది. సహజంగా వధువులందరూ వచ్చినట్లే అవనత వదనంతో వచ్చిన ఆమె పందిట్లో జరుగుతున్న గాలాభావిని ఒక్కసారిగా సిగ్గును త్రోసిరాజని తలెత్తి పరిసరాలు పరీక్షగా పరికించింది. పెళ్లిపీట పడుగు దూరంలో శిలా ప్రతిమలా నిలబడి ఉన్నాడు పెళ్లి కొడుకు. పెళ్లి కుమార్తె తండ్రి శ్రీనివాసరావు వరుడి తండ్రిని అన్నలను చేతులు పట్టుకు బ్రతిమాలుతున్నాడు. బంధువులు ఆహుతులు కొందరు వేడుకగా, కొందరు జాలిగా, మరికొందరు నిర్లిప్తంగా తిలకిస్తున్నారు ఆ దృశ్యాన్ని. క్షణకాలం అంతా అయోమయంగా కనపడింది వధువు శ్రీలక్ష్మికి. పెద్ద మనుషులు అంటూ ఇదటయ్యా వ్యవహారం నడిపే పద్ధతి? శ్రీపతి ఎగిరి పడుతున్నాడు కన్యాదాతపై. ఏమిటి నాన్నగారు ఇది? మెల్లగా తండ్రి దగ్గరకు వెళ్ళి ప్రశ్నించింది శ్రీలక్ష్మి. శ్రీనివాసరావు వదనంలో అనేక రంగులు మారాయి. సిగ్గు, బాధ, అవమానం, దుఃఖం అన్నీ ఒక్కసారిగా ఆయనలో మూర్తీభవించాయి. ఏం లేదు తల్లి, ఏమీ లేదు, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు దుఃఖభారమైన కంఠస్వరంతో. కళ్ళకళ్ళలాడుతున్న కళ్యాణ వేదిక వెలవెలబోతున్నా, కావలసిన కళ్యాణం అనుమాన సందిగ్ధాలకు లోనైనా, వియ్యమందవలసిన వ్యక్తులు కయ్యం రేపుతున్నా, సరస పరిస్థితుల విరసంలోకి దిగిన చెలించని చూపరులంతా వధువు అలా ధీరమతి అయి తలెత్తి తండ్రిని ప్రశ్నించడంతో మాత్రం ఏదో జరగడానికి మహావిడ్డూరము విపరీతము జరిగినట్లు కళ్ళు కదిలిస్తూ, నోరు వెళ్ళబెడుతూ, పక్కవారి చెవులు కొరుకుతూ బాధపడిపోసాగారు. ఇంకా కొందరు నిర్భయంగా, నిర్మహమాటంగా పైకే మాటలు విసిరారు. చాచా, ఎంత సిగ్గులేనితనం! ఆడదానికి, అందున్న పెళ్లి కూతురికి సిగ్గు సింగారంగాని చా కరుడలాగా ఎలా తలెత్తి ధైర్యంగా మాట్లాడుతుందో. ఒక ముత్తైదువ బొగ్గలు నొక్కుంది. మారే, ఎంత చదువుకుంటే మాత్రం అంత విరగబాట ఆడది కాదు. ఒక నైటి వయస్కుడి వాచ. ఓ పక్కన పెళ్ళి అనుమానంలో పడింది. సిగ్గుపడి సగం చచ్చినట్టు ఏడవగా తగుదునమ్మా అంటూ తాళ్ళెత్తి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. మరొక యవ్వన దశ దాటిన వాడి ఆశ్చర్యంతో కూడిన రిమార్క్. చదువుకున్న ఆడదంటే అందరికీ అలుసే. తానెంతటిదైతే మాత్రం ఆడదానికి అణుకువే అందం. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడే ఒక యువకరత్నం అమూల్య అభిప్రాయం అది. ఏం చదువుకుంటే మాత్రం, చదువుకోకుంటే మాత్రం ఆడపిల్ల ఏం తీసిపోయిందని అడిగి పడి ఉండాలి? ఇంకా ఈ లోకంలోని కుళ్ళు, కృత్రిమాలు, అసూయ ద్వేషాలతో అంతగా పరిచయం లేని ఒక 16 ఏళ్ల అమాయక బాలిక ఎదురు సవాలది. అన్నీ వినిపిస్తున్నా వినిపించనట్లే సరకు చేయకుండా నిలబడింది శ్రీలక్ష్మి. విషయం ఏమిటో నాకు చెప్పండి నాన్నగారు. ఎందుకు సందేహిస్తారు? నేనేమి పసిపిల్లను, అజ్ఞానురాలని కాను, ప్రాజ్ఞ వయస్కును. మీ నోటితో మీరే ఎన్నోసార్లు నాకు ఎదిగి అంది వచ్చిన కుమారుడు లేకపోయినా నువ్వే ఆ కొరత తీరుస్తావు, నువ్వు నాకు కూతురివి కాదు కొడుకువి అన్నారు. అటువంటి నాకు ఈనాడు పీటల వరకు వచ్చిన నా పెళ్లికి ఈ రభస జరుగుతున్న కారణమేమిటో తెలుసుకునే అర్హత లేదా? అడిగింది. శ్రీనివాసరావు కరిగిపోయాడు. కుమార్తెను అక్కున చేర్చుకుంటూ చెప్పలేక చెప్పాడు. ఉంది తల్లి, అర్హత నీకుంది.
కానీ నాకే తెలివి యోగ్యత లేవు. అన్నిటా నీ సహాయం తీసుకునే నేను ఈ ముఖ్య విషయంలో మాత్రం నీ సలహా సంప్రదింపులు లేకుండా విషయం రహస్యంగా ఉంచాను. అందుకే ఈ శిక్ష. నుదురు కొట్టుకున్నాడు. అంతా చూస్తున్న శ్రీపతి అసహనంతో మండిపడ్డాడు. ఏమిటయ్యా ఈ తాత్సారం? అవునో కాదో ఒక ముక్క చెప్తే మేము ఉండేదో పోయేదో తేల్చుకుంటాము. ఏమిటి మావయ్య, విషయం ఏమిటి? శ్రీ నాగేష్ కూడా రంగంలోకి దిగాడు. ఏమిటా? క్రూరంగా చూశాడు శ్రీపతి. చూడు, ఈ పెద్ద మనిషి జిల్లా జడ్జి చేశాడట. ఇలాగే కాబోలు. పెళ్లికి ముందే 1,25,000 రొక్కంగా తెచ్చి నా ఇంట్లో పెడతానన్నాడు. నమ్మాను. 1,25,000 మాత్రం ఇచ్చాడు. మిగిలింది తరలి వచ్చాక ఇస్తాను, ఇంకా పొలం అమ్ముడు కాలేదు అంటూ బ్రతిమలాడాడు. అదే నమ్మాను, వచ్చాము. తీరా వచ్చాక చూడు, ఇంకా అమ్ముడు కాలేదు, తర్వాత ఇస్తాను అంటున్నాడు. ఈ నక్కజిత్తులు నాకు తెలియనివా? ఇక తర్వాత ఏమిస్తాడు? శ్రీ నాగేష్ నీళ్లు కారిపోయాడు మాట్లాడలేక. ఆ మాట నిజమే అబ్బాయి గారు. శ్రీపతి చేతులు వదిలేసి శ్రీనివాసరావు శ్రీ నాగేష్ చేతులు పట్టుకున్నాడు. మీరెవరో నాకు తెలియదు బాబు, కానీ ముఖ్యులులా ఉన్నారు. కాస్త మీరైనా నచ్చ చెప్పండి బాబు. పోనీ నోటు రాయించుకోమనండి. అంతేగాని రసాభాస చెయ్యొద్దు. ఆడపిల్ల బ్రతుకు నవ్వుల పాలు చెయ్యొద్దు. హే, నోటు ఎందుకండి? 4 గీసుకోనా? మీరు డబ్బు సమకూర్చండి, అన్నీ కుదిరితే మళ్ళీ తరలి వస్తాము అంటూ గయ్యని అరిచాడు శ్రీరామ్. అంతే అంతే, నడవరా శ్రీహరి, పోదాం. శ్రీపతి స్థిరంగా అడుగు ముందుకు వేస్తూ ఉంటే కదలనీయకుండా పట్టుకుని శ్రీనివాసరావు ఇంకా బ్రతిమాలుతూనే ఉన్నాడు. శ్రీ నాగేష్కి పరిస్థితి అంతా చాలా అసహ్యకరంగా కనిపించింది. చిచ్చి, ఏమిట్రా శ్రీహరి ఇదంతా? ఇంత వ్యక్తిత్వం లేని అప్రయోజకుడివా నువ్వు? సరసంగా కావలసిన కళ్యాణానికి అడవి మూర్ఖుల్లాగా ఎంత రసాభాస చేసుకోవటానికి సిగ్గులేదా అన్నాడు. శ్రీహరి బెదురుతూ తండ్రి వంక చూశాడు. శ్రీపతి నేత్రాలు నిప్పులు కురిశాయి. నువ్వు నోరు మొయ్యరా నాగేషు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని పాడు చేసిందిరా. నోరు మూసుకోవలసింది నేను కాదు మావయ్య. నువ్వు ఇలా లక్షలకు లక్షల కట్నం తీసుకుంటున్నావని తెలిసి ఏ సిఐడీలైనా వస్తే అప్పుడు ఎవరు నోరు మూసుకోవలసింది? నీకొక కూతురుండి పరాయి ఆడపిల్లని ఇలా నగుబాట్ల పాలు చేస్తున్నావా? ఏరా శ్రీహరి, నీకైనా సిగ్గులేదు? ఇంతవరకు వచ్చాక ఇలా అల్లరి చేయటానికి? భార్యకు తిండి పెట్టలేని అప్రయోజకుడివా? ఆడపిల్ల ధనం మీద బ్రతుకుతావా? నాగేష్, శ్రీనాథ్ గర్జించాడు. ఇంతకంటే నువ్వు ఇంకా అధికంగా మాట్లాడితే మర్యాద దక్కదు, జాగ్రత్త అన్నాడు. ఆగండి. శ్రీలక్ష్మి కంఠం కంచు గంటలా మోగింది. అందరూ ఆశ్చర్యంతో అటు చూశారు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.